కేరళ హైకోర్టులో ద కేరళ స్టోరీ 2 చిత్రానికి భారీ ఊరట దక్కింది. మూవీ విడుదలకు ఉగాది కంటే ముందే 2 లక్షల ఇళ్లిస్తాం. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత మాదే. ఏడాదికి చివరికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందన్న చంద్రబాబు. క్యాన్సర్ నివారణ దిశగా తెలంగాణ మరో ముందడుగు. రేపటి నుంచి రాష్ట్రంలో హెచ్పివి వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనరసింహ. సుమారు 4 లక్షల మంది బాలికలకు టీకా ఇవ్వనున్న ఆరోగ్య శాఖ. కవిత క్లీన్ చిట్ పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇది బీజేపీ పొలిటికల్ గేమ్ అన్న కాంగ్రెస్ నేత. అవసరముంటే ఒకలా, అవసరం తీరితే మరోలా ఉంటుందని కామెంట్. శత్రువు దోస్తు కావచ్చు, దోస్తు శత్రువు కావచ్చని వ్యాఖ్య. వ్యవసాయంలో యాంత్రీకరణతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి రైతు కోసం అగ్రోనమిక్స్ ను తీసుకొస్తామన్న చంద్రబాబు. ఎన్నికల హామీలు ఏవయ్యాయి? మాటలు తప్ప చేసిందేవీ లేదు. రేవంత్ సర్కార్పై అక్బరుద్దీన్ ఫైర్. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కు పితృవియోగం. రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ కన్నుమూత. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్. రాజమండ్రి కల్తీపాల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం. ఫ్రీజర్లో కూలెంట్ లీకేజ్తో విషపూరితంగా మారిన పాలు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఫ్రీజర్ను పంపించిన అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో చైన్ స్నాచింగ్. అడ్రస్ అడిగినట్లు ఏమార్చి చైన్ లాక్కెళ్లిన దుండగుడు. ఒక బైక్ మీద 3 వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్. హైదరాబాద్ మొయినాబాద్ లో టిప్పర్ లారీలో మంటలు. షాద్ నగర్ నుంచి షాబాద్ వెళ్తూ ఉండగా ఘటన. మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. మాపై పెట్టిన కేసు ఫేక్ అని కోర్టు చెప్పిందన్న కేజ్రీవాల్. మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. టీవీకే చీఫ్ విజయ్ కు బిగ్ షాక్. దళపతిని విడాకులు కోరిన సతీమణి సంగీత. వివాహితుల సంబంధమే కారణమంటున్న సంగీత.